బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పిఠాపురంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఘన స్వాగతం లభించింది. పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ తేజ్ వెంట అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ ఉన్నారు. రామ్ చరణ్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలి రావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణం అంతా జనసందోహంగా మారింది. పవన్ కు మద్దతుగా రామ్ చరణ్ ప్రచారం నిర్వహించబోతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన పిఠాపురంలో బాబాయికి మద్దతుగా ప్రచారంలోకి దిగారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన ఇటు పిఠాపురంలో ప్రచారం నిర్వహించబోతున్నారు. రామ్ చరణ్ రావడంతో పిఠాపురానికి అక్కడ ఒక్కసారిగా అభిమానులు చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వారిని అదుపు చేయడానికి, వారిని కట్టడి చేయడానికి అక్కడ మీరు విజువల్స్ చూస్తే కనుక తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అల్లు అరవింద్, అలాగే రామ్ చరణ్ తేజ్, అలాగే చిరంజీవి సతీమణి సురేఖ కూడా మీరు విజువల్లో మీరు చూస్తున్నారు. పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు రామ్ చరణ్ తేజ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆయన పాదగయ క్షేత్రంలో స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ పూజారులు ప్రత్యేక పూజ నిర్వహిస్తున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రామ్ చరణ్ తేజ్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పవన్ కోసం అంటే బాబాయ్ కోసం అబ్బాయి రంగంలోకి దిగారు. ఈ రోజే మరి కాసేపట్లో ప్రచారానికి సంబంధించి ఆ టైం అయిపోబోతుందని చెప్పుకోవాలి. ఇంకొక 2 గంటలు మాత్రమే మిగిలింది. ఈ 2 గంటల్లో ఎవరు ఏ స్థాయిలో ప్రచారం చేస్తారో అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. పిఠాపురంలోకి బాబాయ్కి మద్దతుగా రంగంలోకి దిగారు రామ్ చరణ్ తేజ్. ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. అంతకన్నా ముందు పాదగయ క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ స్వామిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ్ చరణ్ తేజ్ను చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే మరి కాసేపట్లు విజువల్లో మీరు చూస్తున్నారు. అక్కడ మీరు సందోహం మీరు చూడొచ్చు. రామ్ చరణ్ తేజ్ ఆయన టెంపుల్లోకి వెళుతున్నప్పుడు, మందిరంలోకి వెళుతున్నప్పుడు భారీ సంఖ్యలో ఒక్కసారిగా అభిమానులు చేరుకోవడంతో అభిమానులని కట్టడి చేయడం కావచ్చు, ఆ విషయంలో కాస్త పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. అల్లు అరవింద్, అలాగే చిరంజీవి సతీమణి సురేఖ, ఇటు రామ్ చరణ్ తేజ్ ముగ్గురు కూడా మందిరానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ని చూడడానికి పెద్ద సంఖ్యలో అక్కడ అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం కనిపించింది. ఒక్కసారిగా ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ భగవంతుడికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి ప్రచారంలో దిగబోతున్నారు. అప్డేట్స్ చేసుకుందాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఓవర్ టు యు. మెగా పవర్ స్టార్ అలాగే గ్లోబల్ స్టార్ ఎవరైతే ఉన్నారో అలాగే రామ్ చరణ్ తేజ్ అయితే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పిఠాపురంలో ఈ రోజు అయితే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు, అలాగే హైదరాబాద్ నుంచి అయితే రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన్ని ఆయన ప్రధానంగా పిఠాపురం చేరుకుని పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామిని అలాగే పురోహితిగా అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఈ రోజు అయితే రామ్ చరణ్ తేజ్ అయితే ప్రధానంగా ఎన్నికల రోజు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారంలో నిమిత్తం ప్రధానంగా మెగా ఫ్యామిలీ ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేశారు. మరో పక్కన రామ్ చరణ్ తేజ్ అయితే ఈ రోజు మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో సందడి చేసిన వాతావరణం ప్రధానంగా ఉంది. రామ్ చరణ్ తేజ్తో పాటు తన తల్లి సురేఖ, చిరంజీవి సతీమణి ఎవరైతే ఉన్నారో సురేఖతో పాటు అలాగే అల్లు అరవింద్ కూడా ఈరోజు పిఠాపురం వచ్చారు. ఆ ముగ్గురు కూడా ఈరోజు పిఠాపురంలో ఉన్నటువంటి పాదగయ పుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించుకున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈరోజు పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని భారీగా అభిమానులు కూడా ఘన స్వాగతం పలికారు. ఒక రామ్ చరణ్ తేజ్ను చూసేందుకు అలాగే జనసేన కార్యకర్తలు అలాగే రామ్ చరణ్ తేజ్ అభిమానులు కూడా భారీ ఎత్తున పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. అంతేకాకుండా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో దర్శించుకున్న అనంతరం ఆయనంతా కూడా మళ్ళీ చేబ్రోలు వెళ్లారు. చేబ్రోల్లో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నివాసం ఏదైతే ఉందో చేబ్రోలు గ్రామం అయితే ప్రస్తుతం పాదగయ పుణ్యక్షేత్రం దర్శించుకున్న అనంతరం కూడా వెళ్ళిన పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ప్రస్తుతం చూడొచ్చు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం అయితే జనసేన కార్యకర్తలతో సందడిగా వాతావరణం అయితే నెలకొంది. మన పక్కన సందడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కార్యకర్తలు భారీగా అభిమానులు ఇక్కడికంతా కూడా రామ్ చరణ్ చూసేందుకు భారీ ఎత్తున ఇక్కడ జన సమూహం అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. మొత్తం కార్యకర్తలు మొత్తం మెగా అభిమానులు ఇక్కడ చేరుకుని సందడి చేశారు. గ్లోబల్ స్టార్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్కి అయితే భారీగా ఘన స్వాగతం పలికి ఇక్కడంతా కూడా సందడి చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడైతే ఈరోజు ఎన్నికల ప్రచారానికి అయితే చివరి రోజు కావడంతో ఇప్పటికే అందరూ కూడా మెగా అభిమానులు అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. అలాగే మెగా హీరోలు పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే సాయి ధర్మ తేజ్ కావచ్చు, అలాగే వరుణ్ తేజ్ కావచ్చు, వైష్ణవ తేజ్ ప్రచారం చేశారు.
చేస్తున్నప్పటికీ ఈరోజు మా అల్లు అర్జున్ కూడా తన ట్విట్టర్ వేదిక కూడా తనకైతే మద్దతు పలికారు. పవన్ కళ్యాణ్ ఆంక్షలు ఆకాంక్షలన్నీ కూడా నెరవేరాలంటూ ఆయన కూడా మద్దతు పలికిన పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపేందుకు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికైతే ఇప్పుడు స్టైల్ స్టార్ వచ్చారు. భారీగా జన అభిమానులు మొత్తం కిక్కి ఎక్కడ చూసినా సరే పాదగయ పుణ్యక్షేత్రం కూడా జనసేన కార్యకర్తలతోనూ అలాగే రామ్ చరణ్ సార్ అభిమానులతోనూ మొత్తం కిక్కిరిసిపోయిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఆయన మొదటగా ఆ గోపురం నుంచి అయితే లోపలికి వెళ్ళవలసినటువంటి రామ్ చరణ్ అయితే మెగా అభిమానులను అయితే కంట్రోల్ చేయలేకపోవడంతో ఇక్కడ విఐపి గేట్ ఏదైతే ఉందో విఐపి తోరణం ద్వారా మనం ఉన్నటువంటి తోరణం ద్వారా అభిమానులు లోపలికి అయితే రావడం జరిగింది. అలాగే ప్రధానంగా అక్కడి నుంచి వచ్చిన తర్వాత రామ్ చరణ్ అయితే ప్రత్యేకంగా కుక్కడేశ్వర స్వామిని అయితే దర్శించుకుని అలాగే తన తల్లి సురేఖతో పాటు అలాగే అల్లు అరవింద్ కూడా ముగ్గురు కూడా వచ్చి ఈరోజు పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని పిఠాపురంలో భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవాలంటూ ఒక పూజలు చేసినటువంటి పరిస్థితి. మొదటగా అయితే తన తల్లి ఎవరైతే ఉన్నారో సురేఖ చిరంజీవి సతీమణి ముందుగా అల్లు అరవింద్ కూడా ముందుగా రావడం జరిగింది. తర్వాత వెనకాల జన సమూహాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. పోలీసులు కూడా భారీగా ఇక్కడికి చేరుకున్నప్పటికీ ఒక అభిమానులను కంట్రోల్ చేయని పరిస్థితి ఇక్కడ పిఠాపురంలో ఉన్నదని చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా రామ్ చరణ్ తేజ్ చూసేందుకు భారీగా ఎక్కడ ఆలయ గోపురాలు కావచ్చు మొత్తం అన్ని గేట్లు కూడా అభిమానులు ఎక్కి అతను చూసేందుకు కూడా భారీగా ఎగబడిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈరోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో రామ్ చరణ్ తేజ్ పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపేందుకు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం అలాగే తన తల్లి సురేఖతో పాటు చిరంజీవి సతీమణితో పాటు అల్లు అరవింద్ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ నుంచి ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి చేబ్రోలు వెళ్ళారు. చేబ్రోల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసానికి అయితే ప్రస్తుతం అయితే రామ్ చరణ్ తేజ్ అయితే చేరుకున్నారని ప్రధానంగా చెప్పాలి. ఈరోజు మధ్యాహ్నం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది. సాయంత్రం వరకు 6 గంటల వరకు కూడా ప్రచారానికి అనుమతి ఉంది. ఈరోజు కాకినాడలోని పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేయబోతున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తరపున అయితే సాయంత్రం భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. రామ్ చరణ్ కూడా అదే సభలో పాల్గొంటారని కూడా ప్రచారం ఉంది. పిఠాపురంలో పాల్గొంటారా లేదంటే కాకినాడలో పాల్గొంటారని కూడా మనకు మరిన్ని విషయాలు తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. రాముతో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అభిమానులకి అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి వాళ్ళిద్దరిని చూసిన ఆనందంతో అభిమానులు కేరింతలు కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అటు బాబాయ్ ఇటు అబ్బాయి ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూస్తే మెగా ఫ్యామిలీకి ఎప్పుడు పండగే. అటువంటి ఆ పండగ వాతావరణం ఒక్కసారిగా పిఠాపురంలో వాళ్ళకి దర్శనం ఇచ్చింది. దీంతో అక్కడ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరి వాళ్ళ అభివాదం చేస్తూ ఉంటే కేరింతలు కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ జన సందోహం అభిమానుల సందోహాన్ని మీరు చూడొచ్చు. RTV మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. బాబాయ్ అబ్బాయి ఒంటి మీద చెయ్యేసి ఒక్కసారి అభివాదం చేస్తుంటే ఒక్కసారిగా ఫ్యాన్స్ కి సంబంధించి ఆ రియాక్షన్ చూడండి. ఒక్కసారి ఆడియో ఉందా వేరే ఆ రియాక్షన్ ఏ స్థాయిలో ఉందో. సందోహంతో ఒక్కసారిగా అక్కడ ఈలలు గోలలతో కేకలతో కేరింతలు కొట్టారనే చెప్పుకోవాలి. అభిమానులకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు బాబాయ్ పవన్ కళ్యాణ్ అబ్బాయి రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కలిసి అక్కడ అభిమానులకి అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. వాళ్ళని చూసిన ఆనందంతో ఈలలు వేస్తూ గోల చేస్తూ వాళ్ళు కేరింతలు కొడుతున్న విజువల్స్ మీరు చూస్తారా. ఒక్కసారి ఆ సౌండ్కి ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయిందని చెప్పుకోవాలి. అయితే కాసేపు అభిమానులతో అలా అభిమానులతో కలిసి అంటే అభివాదం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా పిఠాపురంలో ఆ హీట్ పెరుగుతోందంటే అనే మాట వినిపిస్తోంది. మరి కాసేపట్లో రామ్ చరణ్ తేజ్ ప్రచారంలోకి దిగబోతున్నారు.